ఫ్రెండ్స్, ఈరోజు 4th క్లాస్లో 4వ తరగతి నుంచి 3rd లెసన్ చెప్పుకుందాం. సో మిగతా లెసన్స్ ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో వెళ్ళి చూసుకోవచ్చు. 3rd క్లాస్కి సంబంధించింది, 4th క్లాస్కి సంబంధించింది అన్ని వీడియోస్ లెసన్ వైజ్గా పెట్టేశాను. సో మీరే లేటు ఒకసారి వెళ్ళి చూసుకోండి. మీరు క్లాస్ వినే ముందర నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎవరి దగ్గర అయితే బుక్స్ లేవో వాళ్ళ కోసం అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకోమని రిఫర్ చేస్తున్నాను. సో ఇంకో విషయం ఏంటంటే, మీరు క్లాస్ 2 సార్లు వినండి, మీకు మంచిగా గుర్తుండిపోతుంది, మళ్ళీ చదువుకునే అవసరం ఉండదు. సో లాస్ట్కు రివిజన్ అనేది చేసుకోవచ్చు మీరు. సో ఈ వినాయక చవితి యొక్క పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? వ్యాసం. ఇతివృత్తం ఏమిటి? వినాయక చవితి పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి అని క్వశ్చన్ వస్తే సంస్కృతి సంప్రదాయాలు. సో హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ వినాయక చవితి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ ఏది అంటే వినాయక చవితి. ఆ పండుగ విశేషాలు, ప్రాధాన్యత, సంస్కృతిని తెలియజెప్పే పాఠము వినాయక చవితి. పండుగల విశేషాలు, ప్రాధాన్యత, సంస్కృతిని తెలియజెప్పే పాఠం వినాయక చవితి. వినాయక చవితికి గల పేర్లు ఏంటి? గణేష చతుర్థి, వినాయక చతుర్థి. మహారాష్ట్రలో ఉండేవాళ్ళు ఎక్కువ గణేష చతుర్థి అని చెప్తారు. మనం తెలంగాణలో ఎక్కువ వినాయక చవితి అంటారు. సో భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి నాడు జరుపుకునే పండుగ వినాయక చవితి. వినాయక చవితి ఏ మాసంలో జరుపుకుంటారు అనే క్వశ్చన్ వస్తే భాద్రపద మాసం అని పెట్టండి. భాద్రపద మాసము శుక్లపక్ష చతుర్థి నాడు అని పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి దేవతల కోరిక మేరకు గజాసురుడు అనే రాక్షసుని సంహరించినది ఎవరు? పరమశివుడు. దేవతల కోరిక మేరకు గజాసురుడు అనే రాక్షసుని ఎవరు సంహరించాడు అంటే పరమశివుడు. నెక్స్ట్ పార్వతీదేవి స్నానం ఆచరించడానికి వెళుతూ ఎవరిని కాపలాగా పెట్టింది అంటే బాలగణపతిని. పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరిని కాపలాగా పెట్టిందంటే బాలగణపతిని. సో గణేశుడు వాహనంగా చేసుకున్న ఎలుక పేరేంది? అనింద్యుడు. గణేష్ యొక్క వాహనం ఏది అంటే ఎలుక పేరు ఏంది అంటే అనింద్యుడు. సో వినాయకుడు 32 రూపాలలో పూజింపబడతాడని ఏ పురాణంలో ఉంది అంటే ముద్గుల పురాణంలో ఉంది. వినాయకుడు 32 రూపాలలో పూజింపబడతాడని ఏ పురాణంలో ఉంది? ముద్గల పురాణం. సో కుమారస్వామి ఎవరిని వాహనంగా కలిగి ఉన్నాడు? నెమలిని. కుమారస్వామి ఎవరిని వాహనంగా కలిగి ఉన్నాడు అనే క్వశ్చన్ వస్తే నెమలిని అని పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి దేవతలు గణనాయకుడు కావాలని కోరటం వలన వినాయకుడికి కుమారస్వామికి ఒక పరీక్ష పెట్టాడు. దేవతలు గణనాయకుడు కావాలని కోరటం వలన ఎవరు పెట్టారంటే శివుడు పెట్టారు. వినాయకుడికి కుమారస్వామికి పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏంటంటే అందులో నెగ్గిన వారు అంటే ఆ పరీక్షలలో గెలిచిన వాడు ఎవరు? గణనాయకుడు. సో మూల్లోకాలలోని నదుల్లో ఎవరైతే స్నానం చేసి ముందుగా వస్తారో వారే నాయకుడని శివుడు పరీక్ష పెట్టాడు. మూల్లోకాలలో ఉన్న నదులలో ఎవరైతే స్నానం చేసి ముందుగా వస్తారో వారే నాయకుడని శివుడు పరీక్ష పెట్టాడు. కుమారస్వామి నెమలి వాహనంపై బయలుదేరాడు. కుమారస్వామి ఏ వాహనంపై బయలుదేరాడు? నెమలి వాహనంపై. వినాయకుడు మాత్రం పార్వతీ పరమేశ్వరుల చుట్టూ నారాయణ జపం చేస్తూ 3 ప్రదక్షిణాలు చేశాడు. వినాయకుడికి తెలివి ఎక్కువ కదా, సో స్మార్ట్ వర్క్ చేశాడన్నమాట. సో నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశాడు. ముల్లోకాల్లో 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితాన్ని వినాయకుడు పొందాడు. వినాయకుడు తన తల్లిదండ్రుల శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ముల్లోకాల 3,50,00,000 నదుల్లో స్నానం చేసిన ఫలితాన్ని పొందాడన్నమాట. ప్రదక్షిణలలోనే పొందాడన్నమాట. కుమారస్వామి దీనిని గ్రహించి వినాయకుడిని గణనాయకుడుగా ఆహ్వానించాడు. కుమారస్వామి అంటే మనం ఎవ్వరు గొప్ప కాదు, తల్లిదండ్రుల కంటే ఎవ్వరు గొప్ప కాదు సో అని కుమారస్వామి గ్రహించి గణనాయకుడిగా ఆహ్వానించుకున్నాడు వినాయకుడిని. సో ఈ పర్వదినముననే గణనాయకుడుగా ఎన్నిక అవ్వటం వల్ల గణేష చతుర్థిగా జరుపుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి వినాయక చవితి రోజున పూలతో పాటుగా
ప్రత్యేకంగా 21 రకాల ఆకులతో పూజలు చేస్తారు. వినాయక చవితి రోజున పూలతో పాటు ప్రత్యేకంగా 21 రకాల ఆకులతో పూజలు చేస్తారు. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా గణపతి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఖైరతాబాద్లో ఏర్పాటు చేసే విగ్రహం భారీగా ఉంటుంది. మన హైదరాబాద్లో ఎక్కువ ఖైరతాబాద్లోనే చాలా మీరు చూసే ఉంటారా, చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. నేనైతే ఒకసారి వెళ్ళి చూశాను, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చదువు ఆనందించు కింద రంజాన్ పండుగ గురించి ఇచ్చారు. ప్రక్రియ ఏమిటి అంటే వ్యాసము, ఇతివృత్తము, సంస్కృతి, సంప్రదాయం. ముస్లింలు జరుపుకునే పండుగలో ముఖ్యమైన పండుగ ఏది అంటే రంజాన్. ఒక లెక్క ప్రకారం పేదలకు చేసే దాన ధర్మాలని వారు జకాత్ అంటారు. పేదలకు దాన ధర్మాలని చేస్తారు కదా, దాన్ని ఏమంటారు అంటే జకాత్ అంటారు. సూర్యోదయానికి గంటన్నర ముందే ముస్లిం సోదరులు భోజనం చేస్తారు. సూర్యోదయానికి గంటన్నర ముందే ముస్లిం అంటే 4-5 గంటలకు భోజనం చేస్తారు. ఇలా చేసే అంటే మార్నింగ్ 4-5 గంటలకు భోజనం చేస్తారు. ఇలా చేసే ఉపవాస ప్రారంభాన్ని సహేరీ అంటారు. సహేరీ అంటారు. సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం ముగించి నమాజ్ చేయటం సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం ముగించి నమాజ్ చేయటం ఇఫ్తార్. సాయంత్రం అయిన తర్వాత నమాజ్ చేస్తారు కదా, దాన్ని ఏమంటారు అంటే ఇఫ్తార్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి రంజాన్ నెల తర్వాత వచ్చే నెల పేరు ఏంటి? షవ్వాల్. రంజాన్ నెల తర్వాత వచ్చే నెల పేరు షవ్వాల్. రంజాన్ పండుగ రోజున ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనాలు చేసుకుంటారు. రంజాన్ పండుగ రోజున ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనాలు చేసుకుంటారు. రంజాన్ పండుగకు ఇంకొక పేరు ఏంటి? ఈద్ ఉల్ ఫితర్. రంజాన్ పండుగకు ఇంకొక పేరు ఏంటి ఫ్రెండ్స్? ఈద్ ఉల్ ఫితర్. రంజాన్ మాసంలో ముస్లింలు ప్రతిరోజు కనీసం 5 సార్లు నమాజ్ చేస్తారు. రంజాన్ మాసంలో ఎన్నిసార్లు ముస్లింలు నమాజ్ చేస్తారంటే 5 సార్లు. ప్రత్యేక నమాజ్ని తరావీహ్ అంటారు. తరావీహ్ అంటారు. రంజాన్ రోజున ముస్లిం సోదరులు ఎక్కడకు వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు? ఈద్గాహకు వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు. రంజాన్ రోజున ముస్లిం సోదరులు ఎక్కడకు వెళ్తారు అంటే ఈద్గాహకు వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. రంజాన్ పండుగ పవిత్రతకు, క్రమశిక్షణకు మరియు మత సామరస్యానికి ప్రతీక. ఇది నెల రోజుల పండుగ. నెల రోజు ఉపవాసం ఉండి జరుపుకుంటారు కదా, వాళ్ళ పండుగ యొక్క పవిత్రతకు, క్రమశిక్షణకు, వాళ్ళ మత సామర్థ్యానికి ప్రతీకగా ఈ నెల రోజుల పండుగ. నెక్స్ట్ ఈ పాఠంలో సర్వనామం మీకు తెలుసు కదా, నామోచరణకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. ఉదాహరణ, లక్ష్మి తెలివైన బాలిక, ఆమె రోజు కథల పుస్తకం చదువుతుంది. పై వాక్యంలో లక్ష్మి అనేది నామవాచకం, ఆమె అనేది సర్వనామం. నెక్స్ట్ వచ్చేసి కింది వాక్యాలలో సర్వనామాలను గుర్తించండి. రహీం బడికి వెళ్ళాడు, అతడు పరీక్ష రాశాడు. రహీం ఏమో నామవాచకం, ఇక్కడ వెళ్ళాడు అనేది క్రియ, అతడు అనేది సర్వనామం. సరేనా? అనిత పొలానికి వెళ్ళింది, ఇక్కడ అనిత అనేది నామవాచకం. ఆమె వరి పైరు కోసింది, ఆమె అనేది సర్వనామం. పిల్లి పాలు తాగింది, అది బయటకు వెళ్ళింది, ఇందుట్లో అది అని సర్వనామం. సో రవి, ఖాన్, జాన్లు కలిసి ఊరికి వెళ్ళారు, ఇక్కడ వాళ్ళు అక్కడ బట్టలు కొన్నారు, వాళ్ళు అనేది సర్వనామం. సరేనా? సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ లెసన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ 4th లెసన్ దేశమును ప్రేమించుమన్నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అంతవరకు బాయ్ బాయ్. మిగతా వీడియోలు చూడని వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఓకే, బాయ్.